అందరికీ నమస్కారం. నేను అనూప్ సోని. క్రైమ్ పెట్రోల్ బ్లాక్ హెడ్లైన్స్ ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం. ఇవాల్టి ఎపిసోడ్ ఏంటో చూద్దాం. ఈ సంవత్సరం ఇప్పుడే ప్రారంభమైంది. ఈలోపు ఈ సంఘటన సమాజాన్ని కుదిపేసింది. అలాంటి ఒక సంఘటన ఒక మనిషి ఎంత నీచంగా ప్రవర్తిస్తాడో చెప్పొచ్చు, లేదా విరక్తి అని కూడా చెప్పొచ్చు, లేదా ఒక రాక్షసుడి పనిని కూడా చెప్పొచ్చు. వాడు ఒకటి కాదు, రెండు కాదు, 12 మంది పిల్లల్ని బంధించి వాళ్ళ ప్రాణాలకే ముప్పు తెచ్చాడు. ఏ కారణం వల్ల ఈ పిల్లలందరికీ మరణం ఏర్పడింది? లేదు, నేను ఆటలో చేర్చుకోను. ఇక్కడి నుంచి వెళ్ళు. ఎందుకని? ఎందుకంటే మీ నాన్న హత్య చేశారు. ఆయన హంతకుడు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. అరే ఏమైందమ్మా? ఎందుకు పడిపోయా? ఎందుకని ఈ అమ్మాయిని నెట్టేశారు మీరు? ఎందుకంటే వీళ్ళ నాన్న చాలా పెద్ద దొంగ. అదంతా మాట్లాడకూడదు. ఎవరు అమ్మా నాన్నలు మోసమైన వాళ్ళు కాదు. అలాంటి ఒక సంఘటన ఏంటి? ప్రశాంతంగా ఉన్న ఒక పల్లెటూరి వాతావరణాన్ని మార్చేసింది. ఏమైంది బంగారం? ఎందుకు ఏడుస్తున్నావు? నన్ను ఎవరు ఆడనివ్వడం లేదు. ఎవరు? మా నాన్న హంతకుడని అందరూ అంటున్నారు. రాస్కల్ దొంగనాయాళ్ళు అంత గద్దుండి అప్పుడే అంత మాట్లాడుతున్నారా? ఎక్కడికి వెళ్తున్నారు? అందరూ ఏం మాట్లాడుతున్నారో వినిపించట్లేదా? ఎవరు ఏది మాట్లాడితే మీకెందుకు? మీరు ఊరుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇన్ని సంవత్సరాలు జైల్లో ఉండి ఇప్పుడే వచ్చారు. మీకోసం కాకపోయినా అట్లీస్ట్ మా కోసమైనా ఆలోచించు. అరే ఆగండి. హత్య చేయాలన్న పిచ్చి తలకెక్కిందంటే మనిషి ఎవరి మాట వినడు. అయితే ఇదొక రాక్షసుడి కథనే చెప్పాలి. ఆ రాక్షసుడు అందర్నీ కాల్చి తగలబెట్టాలని నిర్ణయించుకున్నాడు. దానికి మంట మాత్రమే అవసరం. నా నెత్తి మీద పిచ్చోడని రాసిందా? అందరూ ఏమనుకుంటున్నారు? మౌడి శబ్దం విని పాము అలాగే నిలబడుతుందనుకున్నారా? నాగు పాము అవకాశం దొరికితే కాటేస్తా. ఇలా చూడు, నీ బుర్రని కొంచెం కూల్గా పెట్టుకో, సరేనా? నేను నీ ఫ్రెండ్ని, అందుకే నీకు ఇంత దూరం చెప్తున్నాను. ఈ జనాలందరి ముందు ఉన్నట్టుండి కొమ్ము మొలిచినట్టు మాట్లాడతావు కదా, అదే ముందు మానుకోమంటా. నాకు ప్రభుత్వం మాట మా ఇంట్లో టాయిలెట్ కావాలంటే కావాల్సిందే. అరే నువ్వు చెప్తే అది వచ్చేస్తుందా ఏంటి? నువ్వు హత్య చేసిన దానికి శిక్ష అనుభవిస్తున్నావు. నువ్వు చెప్పిన దానికి ఎలా ఒప్పుకుంటారు? వాడేంటి, వాడు అబ్బ కూడా ఒప్పుకుంటాడు. నీతో ఎవరు మాట్లాడలేరురా. వదినా, వీడికి అర్థమయ్యేలా చెప్పు. నేను బయలుదేరుతాను. అరే తీ ఎందుకు ఫోన్ తీనట్టున్నావు? అటెండ్ చెయ్యి. అరే నన్ను ఎక్కడ వదిలేశారు మీరు? నేను మీకేం పాపం చేశాను? అయ్యో అమ్మా, ఎక్కడ చావబోతున్నావు? కొన్నాళ్ళు ప్రశాంతంగా ఉండు. అరే నేను చెప్పేది. అచ్చో బంగారం భయపడిందా ఏంటి? ఓ సరే, గుంజెళ్ళు తీసి నేను క్షమాపణ కోరుకుంటాను. చూసావా, మీ నాన్న అన్నిటినీ సరి చేస్తాడు. ఇక్కడున్న చిన్నపిల్లలు నా వల్లే కదా నీతో ఆడుకోనంటున్నారు. నేను చెప్తున్నాను కదా, అన్నిటినీ సరి చేస్తాను. ఈ పిల్లాన్ని నువ్వే చూసుకో, నాకంటే నువ్వే బాగా చూసుకుంటున్నావు. ఏమైందమ్మా? ఏంటి అదోలా ఉన్నావు? వాళ్ళు నీతో ఆడుకోలేదనా? అదే నాన్న చెప్పాను కదా, అన్నిటినీ సరి చేస్తాను. ఏం తీసుకొచ్చానో చూసావా? టాఫీ. వీటినందరికీ ఇవ్వు, వాళ్ళను ఇంటికి రమ్మను. ఇంటికి పిలవాలా? మర్చిపోయావా? నా బంగారు తల్లికి పుట్టినరోజు. నా పుట్టినరోజా? అవును, నీ పుట్టినరోజే. వెళ్ళు, ఈ టాఫీలందరికీ ఇవ్వు, ఇంటికి రమ్మను. ఈ కేకును మనం కట్ చేద్దాం. ఇవాళ నా పుట్టినరోజు, చాక్లెట్స్ తీసుకోండి. ఏమైంది గుడ్డి? అక్క, ఇవాళ నా పుట్టినరోజు. అలాగా, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అక్క. చాక్లెట్ తీసుకో. ఏమైంది? ఇక్కడ నిలబడ్డారు? ఏమి లేదు, పిల్లల్ని ఇంటికి తీసుకురమ్మని మన అమ్మాయికి చెప్పాను. ఎందుకు? గుడ్డికి అందరి ఫ్రెండ్షిప్ దొరకాలన్నదే నా కోరిక. అందువల్ల తన పుట్టినరోజు చేసుకుందాం.
గుడ్డి పుట్టినరోజా? మా ఇంట్లో బర్త్డే పార్టీ చేసుకుంటున్నా వస్తారా? మా నాన్న కేక్ తెచ్చారు, కేక్ తిందాం భలే ఉంటుంది. సరే రండి రండి త్వరగా రండి 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 అందరూ రండి, లోపలికి వెళ్ళండి. కేక్ కట్ చేయబోతున్నాం. రండి. ఇప్పుడు మనం జాలీగా ఆడుకుందామా? కేక్ కట్ చేద్దామా? హే సప్న, దీన్ని తీసుకెళ్లి కేక్ ప్లేట్లు పెట్టి తీసుకురా వెళ్ళు. నేను ఇప్పుడు మీకోసం పాట పెడతాను, రండి డాన్స్ ఆడదాం. అలాగే చేయండి. బాబాయ్, ఎందుకని తలిపేస్తున్నారు? అది బయట చాలా శబ్దంగా ఉంటుంది కదా. ఇదిగోండి కేక్. మీరేం చేస్తున్నారు? ఎందుకు కిటికీలన్నీ వేసేస్తున్నారు? అరే చాలా శబ్దంగా ఉంటుంది కదా. అరే అలర్ట్ చేయనివ్వండి, ఎందుకని మీరు కిటికీలు మూసేస్తున్నారు? శబ్దం చేయకండి. ఈ గ్రామంలో జనాలు ఎక్కువగా ఆడేశారు కదా, ఇప్పుడు మనం దరువు వాయిద్దాం. ఈ గ్రామంలో జనాలు కోతుల్లా ఆడుతారు. అలాగైతే అదేంటంటే మనకు మంచి టైము మొదలైంది. ఈ గ్రామ ప్రజలకు చెడ్డ టైము. కేకును విసిరిపారేయ్, ఇక్కడెవరికి ఏమీ దొరకదు. మీరు ఏం చేయబోతున్నారు? మీ నాన్నకేమైనా పెళ్ళా? ఇదేమైనా పెళ్ళిల్లా? ఇలా ఆడుతున్నారంటే రెచ్చిపోతున్నారు. మీరేం చేస్తున్నారు? వాళ్ళని నేనేమి చేయనివ్వను. వాళ్ళని వెళ్ళనివ్వండి. నన్నే బెదిరిస్తున్నావా? లేదు, నేను వెళ్ళనివ్వను. అయితే సరే, నన్ను నేనే చంపుకుంటాను. నన్ను నేనే కాల్చుకోనా? వద్దు. కుక్క బ్రతుకులా అయింది మన బ్రతుకు. ఎవరు ఒకరు రావడం, మనల్నే తొక్కడం, అంత నీచమైన బ్రతుకైంది మంది. మనకు మర్యాద లేదు, పరువు లేదు. మొత్తం ఈ గ్రామ ప్రజలు మన దగ్గర నుంచి లాగేసుకున్నారు. వాళ్ళని వదిలిపెట్టను. ఇక్కడున్న వీళ్ళందరూ మన బందీలు. బావునా, పిల్లలందరూ ఇక్కడే కదా ఆడుకుంటూ ఉన్నారు. గుడ్డి వచ్చింది, తను ఇంటికి తీసుకెళ్లిపోయింది. బాబుని కూడా తీసుకెళ్ళింది. ఎందుకు? ఈ రోజు తనకి పుట్టినరోజు అని చెప్పింది. చాలా ఆశగా చాక్లెట్ తెచ్చిచ్చింది. అందుకే నేను కూడా పంపించాను. పుట్టినరోజా? కానీ గుడ్డి పుట్టినరోజు 6 నెలల ముందే చేసుకున్నారుగా. ఏంటి? మీ అందరి పిల్లలు నా దగ్గరే ఉన్నారు. మీ పిల్లలు కావాలంటే నేను చెప్పింది మీరు వినాలి. మీరు మమ్మల్ని చాలా అవమానపరిచారు. నా పైన తప్పుడు హత్య కేసు వేశారు కదా. ఇప్పుడు చూడండి మీ అందరినీ ఎలా రగిలిపోయేలా చేస్తానని. రాధే, మా రింకీని ఏమీ చెయ్యొద్దు. చెప్పేది వినండి. అవసరపడకండి. తలుపులు తీయండి. తలుపులు తీయండి. తలుపులు తీయండి. తలుపు తెరవనిస్తానా? వెళ్ళండి, వెళ్ళి కూర్చోండి. వెళ్ళండి, వెళ్ళు. నువ్వు కూడా వెళ్ళు. ఏంటి బయటికి వెళ్ళాలా? వెళ్ళి కూర్చో. అందరూ ప్రశాంతంగా ఉండండి. రింకీ, ఇలా చూడన్నా, మీరు గనక పిల్లల్ని వదలలేదంటే పోలీసులు పిలుస్తాం. కలిసి పోలీసులు పిలుస్తాం. ముందా పని చేయండి, పోలీసుల్ని రమ్మనండి. బాబాయ్, మమ్మల్ని వదిలేయండి. మా దగ్గర ఇలా ఆడుకోకండి. అమ్మ చాలా భయపడుతున్నారు. నేను ఆడుతున్నానా? నిన్ను చంపుతాను, మీ అమ్మని కూడా చంపుతాను. నోరు మూసుకొని కూర్చోండి, లేదంటే మీ అమ్మా నాన్నల్ని చంపేస్తాను. చెప్పింది అర్థమైందా? ప్రశాంతంగా కూర్చోండి. ఏంటి విషయం? హతులన్నా, అది మాతో రండన్నా. ఏమైంది? ఎందుకలా భయపడిపోయారు? ఆ రాధే పిల్లలందరినీ బంధించి ఉంచాడు. ఏంటి? ఇక పోలీసులు వస్తే గానీ వాడు వినేలా లేడు. అందరినీ గురిపెట్టి కాలుస్తున్నాడు. రండి రండి, త్వరగా వెళ్దాం. ఏంట్రా ఇది? బొమ్మతో పైకి పెట్టుకుని అందరినీ బెదిరిస్తున్నావట.
ఏదైనా సినిమా చూసి వచ్చావేంటి? కిందకి రారా. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. నీతో మాట్లాడను. పెద్ద సారిని రమ్మని చెప్పు. అరే నీ అంకమ్మ, నీ మనసులేంటి ప్రతిభను అనుకుంటున్నావా? పెద్ద ఆయన వచ్చి అభినందించాలా? నాకు తిక్కరేగిందనుకో నీ మొహం పగిలిపోతుంది బుల్లెట్ తో. నన్ను కాలుస్తావా? నన్ను? అరే పోరంబోకు చెప్తే వినవరా నువ్వు? నేను వాడితో మాట్లాడి చూస్తాను. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా? నేను వాడి ఫ్రెండ్ సార్. వాడికి అర్థమయ్యేటట్టు చెప్పు. పిల్లలందరినీ ఎందుకురా లోపల ఉంచావు? వాళ్ళందరినీ వదిలేయ్. సాలుగా అక్కడే నిలబడు, లేదంటే కాల్ చేస్తాను. ఇప్పటి వరకు ఇది ఒకటేరా నాకు తక్కువైంది. నన్ను కూడా కాల్చి పారేయ్. గోపు మీద ఒకటి ఇచ్చాననుకో, అప్పుడు నీకు బుద్ధి వస్తుంది. జాగ్రత్త. చెప్పింది అర్థమైందా? మర్యాదగా గన్ను కింద పారేసి వెళ్ళి తలుపుది త్వరగా. వదినా 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 తలుపు తెరవండి. రే చెప్పేది విను, లేదంటే కాల్ చేస్తాను. వదినా వదినా తలుపు తెరవండి. వీడేం చేయడు. వదినా ఈ బెదిరించే పని పెట్టుకోమాక. మర్యాదగా కిందకి రా. వదినా తలుపు తెరవండి. మీరేం చేస్తున్నారు? ఆతుల అన్నయ్యని ఎందుకు కాల్ చేశారు? మరేం చేయమంటావు? వాడికి ఎంతో చెప్పి చూశాను. ఎవరికైనా కోపం తలకెక్కిందంటే నల్ల పిల్లిలా అడ్డం రాకూడదు. ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? మీరే మీ చావుని వెతుక్కుంటున్నారు. నువ్వు, నేను, బుడ్డి కూడా. ఇదంతా ఒక జీవితమా? పోవే. ఎవడో రావడం, ఊసేసి వెళ్ళడం. ఈ రోజు నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఒకటి జీవించాలి లేదా చావాలి. సార్, ఇక్కడ ఏం జరుగుతోంది? ఎవరో పిల్లల్ని బంధించారని విన్నాము. ఎంతమంది పిల్లలున్నారు? మేమేది కన్ఫర్మ్ చేయలేం. కానీ సార్, పిల్లల్ని ఎందుకని బంధించారు? మాకు కూడా తెలియలేదండి. వాడితో మాట్లాడదామని వెళ్తే వెంటనే వాడు కాల్ చేస్తున్నాడు. ఇలా చూడండి మేడం, కొంతసేపు మేము మాట్లాడతాం. మీరు టెన్షన్ లో ఉన్నాం. అందరూ చూస్తున్నారుగా. అదిగో వెనకాల చూపిస్తున్న ఇంట్లో ఉన్న మనిషి గ్రామంలోని పిల్లల్ని బంధించి ఉంచాడు. ఏమే నువ్వు ఇట్రా. చెప్పండి సార్. ఈ గ్రామంలో చుట్టుపక్కల ఎక్కడైనా వేటాడేవాడు ఎవరైనా ఉన్నాడో చూడు. వాడిని ఇక్కడికి వెంటనే తీసుకురా. వీడికి ఒక పాట నేర్పిద్దాం మనం. ఓకే. అరే మీరు అందరూ కొంచెం వెనక్కెళ్ళండి. మాకు కాలుస్తాడు. వెనక్కెళ్ళండి. నేను కదా, భయపడుకో. పోలీసులు చాలా మంది వచ్చేసారు. పెద్ద సార్ కూడా వచ్చేస్తారు. వాడు చేసిన ఈ పని ఒక హెడ్లైన్స్ గా మారింది. విషయం చాలా భయంకరమైంది. పిల్లల ప్రాణాలు ప్రమాదంలో ఉంది. ఒక చిన్న తప్పు చేసినా ప్రమాదానికి దారితీస్తుంది. అక్కడ జరిగే భయంకరమైన విషయాన్ని చూసి ఏటీఎస్ టీంని వెంటనే అక్కడికి పంపించారు. వచ్చేదెవరయ్యా? ఏమో తెలియదు సార్. సార్, అరే వీళ్ళు ఏడిఎస్ కదా. ఈ సిచ్యువేషన్ ని మీరు ఎలా కంట్రోల్ చేయబోతున్నారు? పిల్లల్ని ఎలా కాపాడతారు? సార్ సార్ సమాధానం చెప్పండి. జై హింద్ సార్. ఇల్లే సార్. ఇదే ఇల్లు అయితే ఎందుకు ఇంతమంది ఇక్కడ నిలబడ్డారు? ఇది ఏమన్నా ఎగ్జిబిషనా? అలోక్ అందరినీ వెళ్ళిపోమని చెప్పు. అటువైపుకి వెళ్ళండి. లోపల ఒకడు కాలుస్తున్నాడు. మీరేంటి ఇక్కడ పిక్నిక్ గా వచ్చారు? అరే మీరేంటి సార్ అంటున్నారు? మేము మా పని చేస్తూనే ఉన్నాం కదా. సిచ్యువేషన్ కంట్రోల్ చేయడానికి టైం పడుతుంది కదా. సార్ ఆగండి సార్. నేను వాడిని పట్టుకోవాలా లేకపోతే గ్రౌండ్ కంట్రోల్ చేయాలా? చెప్పండి సార్. వాడి పేరేంటయా? రాధే సింగ్. ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడు? ఎక్కువగా సినిమాలు చూస్తాడనుకుంటా, అందుకే బుర్ర చెడిపోయింది. ఇంట్లో ఇంకా ఎవరెవరు ఉన్నారు? వాడి వైఫ్ సప్న, తర్వాత అమ్మాయి ఉంది. ఎంత మందిని లోపల పెట్టుంచాడు? సరిగ్గా తెలియలేదు సార్. ఒక 10-15 మంది ఉంటారనుకుంటా. వాడి క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయా? అవును సార్. అతి చేసినందుకు జైల్లో ఉండి వచ్చాడంట. ఇప్పుడు 4 నెలలు బెయిల్లో వచ్చాడు. కానీ వాడికి అలవాటు కదా, దొంగతనం చేశాడు. మేము లాకప్ లో వేసాం. నేనేమి చేయలేదు సార్. మీకంతా జోక్గా ఉందా? పోలీసులు మేము పని చేయాలా లేదా? లేకపోతే మీ ఇష్టానికి మీరు ఇలాగే చేస్తూ ఉంటారా? అరెస్ట్ చేసి బొక్కలు తోసి పారదొక్కుతాను. పట్టుకోండి సార్. వాళ్ళని ఊరికే ఇరికిస్తున్నారు. అవునయ్యా అవును. నువ్వు ఆర్డర్ వెయ్యి. నీ ఆర్డర్ వింటూ చేయడానికి కదా మేము ఇక్కడ ఉన్నాము. ఏంటి చేయలేదు సార్. నీ సమస్య ఇదేరా. నువ్వేమీ చెయ్యవు కానీ ఆటోమేటిక్గా మర్డర్ అయిపోతుంది. దొంగతనం కూడా అదే విధంగా జరుగుతుంది. నువ్వు చాలా పెద్ద మనిషివి. ఎందుకంటే ఈ జనాభా అంతా నీ వెనకాలన్నారు. అందుకే కదా. వీడు దొంగలించాడా? చేసుంటాడు సార్. మర్డర్ చేశాడు కదా. సార్ మీరు బాధపడద్దు. పక్క గ్రామం నుంచి వేటాడేవాడిని పిలుచుకురమ్మన్నా. వేటగాడా? అవును సార్. మన గ్రామం వాళ్ళు వాడిని షార్ట్ షూట్ అంటారు సార్. సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ దాటుతున్నప్పుడు షార్ప్ గా గురి పెట్టి కాల్చేస్తాడు సార్. అలాగే నుదుట్లో బొట్టు పెట్టినట్టు కాల్చేస్తాడు. ఏ వేటగాడిని రప్పించాల్సిన అవసరం లేదు. మేము వచ్చేసాం కదా. మీరు మీ సైడ్ నుంచి ఏ యాక్షన్ తీసుకోకూడదు. అర్థమైందా? సార్ లోపల 6 నెలలు పెట్టుంది సార్. మీరు ఎలాగైనా నా బిడ్డను కాపాడండి సార్. ప్లీజ్ సార్, దయచేసి కాపాడివ్వండి సార్. రమేష్, మన వాళ్ళని పొజిషన్ లో ఉండమని చెప్పు. ఏడోక నాన్న,
వాడిని మౌనంగా ఉండమను. నేను తట్టుకోలేకపోతున్నాను. వాడు ఏడుపు ఆపకపోతే కాల్ చేస్తాను. లేదు బాబాయ్, నేను చూసుకుంటాను. అదే నువ్వు మాతో మాట్లాడాలన్నావు కదా. నేను ఢిల్లీ నుంచి వచ్చాను. చెప్పు, ఏం మాట్లాడాలి? రాధే, నేను ఢిల్లీ నుంచి వచ్చాను. ఇలా చూడు, పిల్లల్ని వదిలేయి, తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. ఏంటి సార్, నన్ను మీరు దద్దం అనుకున్నారా? నిన్ను ఎవరు ఆ విధంగా అనుకోవట్లేదు. తర్వాత నీకు ఒక బిడ్డ ఉంది కదా, గుడ్డి. ఎందుకని నువ్వు ఆ పిల్లల్ని ఖైదీలుగా ఉంచావు? ఇలా చూడు, వాళ్ళని వదిలేయి, తర్వాత మనం తర్వాత ఏ మీరు ఎలా ఇష్టపడతారో అలా మమ్మల్ని ఆడిస్తారా? అందరినీ కాల్చి పారేస్తాను, ఆపై నేను కూడా చేస్తాను. సరే సరే, కానీ మనం మాట్లాడుకుంటాం కదా. చెప్పు, నీకేం కావాలి? శిక్ష ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటా శిక్ష? ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావు? ఎవడు నా భార్యపై అత్యాచారం చేశాడో వాడికి. 10 రోజుల తర్వాతే నన్ను చూడ్డానికి నీకు సమయం దొరికిందా? మర్డర్ కేసులో నేను ఇప్పుడు లోపలికొచ్చాను. నీకు స్వేచ్ఛ లభించిందా? అలాగా? నాకు స్వతంత్రం దొరికిందని మీరు అనుకుంటున్నారా? నా జీవితమే నాశనం అయిపోయింది. మీరు జైల్లో సైలెంట్ గా కూర్చున్నారు, కానీ వాళ్ళు రోజు నన్ను బలాత్కారం చేస్తున్నారు. వాట్? నీ భార్యని ఎవరు అలా చేసింది? చెప్పు, ఆయనకి చెప్పు. పెద్ద సార్ వచ్చారు, అడుగుతున్నారుగా, చెప్పు. ఆయన పెద్ద సారు. సార్, ఈయన జైలుకు వెళ్ళిన తర్వాత నన్ను డైలీ బలాత్కారం చేశారు సార్. నన్ను నా ఇంట్లోనే, నా కూతురు ముందే నా బట్టలన్నీ తీసి ఎప్పుడొచ్చినా గుచ్చి చంపేస్తారు. అతను ఎప్పుడు నన్ను బెదిరిస్తుంటాడు. ఒకవేళ ఈ విషయాన్ని నేను ఎవరితోనైనా చెప్పానంటే నా కూతురు గుడ్డిని కూడా ఇలాగే. మిమ్మల్ని బలాత్కారం చేసింది ఎవరు? ఆ సునీలు, ఆ మాధవ్. వాళ్ళిద్దరికి ఎప్పుడు శిక్ష పడుతుందో అప్పుడే ఈ పిల్లల్ని నేను వదిలిపెడతాను. రాధే, ఒక్క నిమిషం. ఏడవకు నాన్నా, ఏడవకు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నీ పైన ఎలాంటి తప్పు లేదు. ఈ లోకమే ఇలాంటిదే. పేదవాళ్లను ఇలా తొక్కి ఉంచుతుంది ఈ వేలు కింద. దుర్మార్గులు తప్పు చేశారు కదా, వాళ్ళను శిక్షిద్దాం. ఈ బిడ్డ ప్రాణాలు తీస్తోంది, కాస్త బుజ్జగించు. బిడ్డని నాకివ్వు. ఏడవకు. ఏమంటున్నాడు వీడు? వాడేం చెప్తాడు సార్? నేనే చెప్పాను కదా, వీడు చెప్పేదంతా మాధవ్, సునీల్ ఎవరో వాళ్ళని తీసుకురండి. సార్, వాళ్ళంతా ఏమీ చేయలేదు సార్. మేమేం చెప్తున్నామో చేయండి, ముందు వాళ్ళని తీసుకురండి. అలాగే సార్. ఇలా చూడు, మన వాళ్ళకి పొజిషన్ ఇవ్వు. ఈ ఇంట్లోకి వెళ్ళడానికి వేరే ఏదైనా మార్గం ఉందేమో చూడండి. బ్యాక్ డోర్ అటువంటిది ఏదైనా. లోపల ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలి. సో ఆడు చెప్పేదంతా ఇని మీరు చూస్తూ నుంచోండి. మా పిల్లలు లోపల ఇరుక్కొని ఉన్నారు. అరే, పిల్లల్ని బయటికి పంపిరా. మా పిల్లల్ని మా దగ్గర పంపిరా. కిటికీ తెరిచి చూస్తావు. రాయి విసురుతావా? నిన్ను షూట్ చేయనా? ఇలా చూడు, నేను వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తాను. ఎవరు రాళ్ళు విసరకండి, వెళ్ళండి, వెనకాలకి వెళ్ళండి. ఎలా సార్ వెనక్కి వెళ్ళమంటారు? మా పిల్లలందరూ లోపల ఇరుక్కున్నారు. వాళ్ళు రాళ్ళు విసిరారు కదా, నేను బాంబు విసురుతాను. అరే, ఏం చేస్తున్నారు మీరు? నాతోనే పెట్టుకుంటారా? ఇదిగో తీసుకోండి. వాడు తీవ్రవాదిని ఎలా చెప్పగలుగుతున్నావు? మీరే చూస్తున్నారు కదా సార్, వాళ్లే కదా ఇలా చేస్తుంటారు. అనూజ్, ఇట్రా. అనూజ్, ఈ రాధే కాల్ రికార్డ్స్ చూడండి. వీడికి తీవ్రవాదులతో ఏదైనా కనెక్షన్ ఉందేమో చెక్ చేసి చూడండి. తర్వాత బాంబ్ స్క్వాడ్ ని ఇమీడియట్ గా రమ్మనండి, త్వరగా. సో
జై హింద్ సార్. సార్ సిచ్యువేషన్ ఇక్కడ చాలా డేంజర్ గా ఉంది. రాధే అనే వ్యక్తి పిల్లల్ని బానిసలుగా చేసి ఉంచాడు. వాడి దగ్గర బాంబు ఉంది. బాంబా? కనిపెట్టండి. వాడికి ఏం కావాలంట? అవును సార్, మేము మాట్లాడుతున్నాం. సరే, నేను సిచ్యువేషన్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. జై హింద్ సార్. మీలో ఎవరైనా రాధే ఇంటిని ప్లాన్ గీసి ఇవ్వగలరా? అవును సార్, నేను వాళ్ళ ఇంటికి చాలా సార్లు వెళ్ళాను. వాళ్ళ ఇంటి గురించి నేను అంతా చెప్తాను. అక్క, నాకు దాహం వేస్తోంది. అక్క, నాకు కూడా మంచినీళ్ళు కావాలి. అవునక్క, నాకు కూడా దాహంగా ఉంది. రాధా బాబాయ్, అందరికి మంచినీళ్ళు కావాలట. ఒక్క బుల్లెట్తో అందరి దాహాలు తీరుతాయి, అర్థమైందా? నోరు మూసుకొని కూర్చోండి. అరే, మీకేం కావాలి? నీళ్ళే కదా అడుగుతున్నారు, బయటికి పంపించమని అడుగుతున్నారా? రింకి, వెళ్ళమ్మా, వెళ్ళి అందరికి తాగడానికి నీళ్ళు ఎత్తుకురా. వెనకాల తలుపుంది. ఇదిగో, ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళొచ్చు. అక్కడ ఒక పెద్ద గది ఉంటుంది. అక్కడ ఎదురుగుండానా? అక్కడ అందులో 2 కిటికీలుంటాయి. ఆ గదిదే. దాని పక్కనే 2 చిన్న చిన్న గదులుంటాయి. ఆ తర్వాత ఇటువైపు వెళ్తే 2 చిన్న చిన్న మెట్లుంటాయి. పైకి వెనక నుంచి వెళ్ళొచ్చు. ఆ తర్వాత మెట్ల పక్కన ఒక తలుపు ఉంది. అందులోంచి రోడ్డు బయటికి రావచ్చు. ఇక్కడేమో వంటగది ఉంది సార్. ఏమైంది గుడ్డి? బయటికి రా. ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? సారీ, నన్ను క్షమించక్క. పిల్లలు నన్ను ఎగతాళి చేసేవారు. అందువల్ల నాన్న వాళ్ళని బంధించారు. ఆయనే నన్ను పుట్టినరోజని చెప్పి అందరినీ పిలవమన్నారు. ఇదంతా నా వల్లే జరిగింది. ఏడవకు, నువ్వు ఏ తప్పు చేయలేదు. మీకు భయంగా లేదా? అమ్మా, అరే, ఎక్కడికి వెళ్ళావు? నిన్ను కొట్టి కదా పంపించాను. ఇక్కడ ఎక్కడ లేదమ్మా, అందుకే వేరే కొట్టుకు వెళ్ళాను. అయితే వెనక్కొచ్చేయాల్సింది. అయ్యో అమ్మా, నేనింకా చిన్న పిల్లనా? దొంగోళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్ళడానికి? చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. మాట్లాడింది చాలా ఆపు. సరే అమ్మా, సారీ. సార్, మా పిల్లలకి ఎలాంటి హాని జరగదు కదా సార్? ఇలా చూడండి అమ్మా, మా సైడ్ లో మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ మీరు మాకు కోఆపరేట్ చేయండి. ఇక్కడ ఎవరు గుంపులుగా ఉండకండి. అదేంటి సార్ అలా అంటున్నారు? వీళ్ళందరూ ఆ పిల్లల తల్లిదండ్రులు. మా పిల్లలు ప్రాణాలతో అక్కడ పోరాడుతున్నారు. మా పిల్లలకి గనక ఏమన్నా జరిగిందంటే మేము కూడా మా ప్రాణాలు వదిలేస్తాం. మా పిల్లల్ని ఎలాగైనా కాపాడండి సార్. అరే సార్ సార్ సార్, ఏంటి సార్ ఇది? నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు సార్? అరే సార్, నన్ను వదలండి సార్. అందరూ వెనకెళ్ళండి సార్. వీళ్ళిద్దరే సార్. రాధే వైఫ్ చెప్తున్నారు మీరిద్దరూ ఆవిడని రేప్ చేశారంటగా. సార్, మేము అలాగేం చేయలేదు సార్. మీరు మా ఆవిడని అడగండి సార్. 5 సంవత్సరాలుగా మేమేం చేయలేదు సార్. నాకు లోపల ప్రాబ్లం ఉంది సార్. కావాలంటే మీరు చెక్ చేసి చూడండి. అటువంటి పాపం మేము ఎప్పుడు చెయ్యం సార్. మరి స్వప్న ఎందుకు అలా చెప్పాలి? సార్, తను ఏదో అబద్ధం ఆడుతుంది సార్. మేమేం చేయలేదు సార్. వాడు కక్ష సాధించాలనుకుంటున్నాడు. వాడిని మేమిక్కడ జైలుకి పంపించాం. వాడు మా బాబాయ్ని చంపేశాడు సార్. చిన్నాన్నని చంపాడు? అవును సార్. వాడు ఇల్లు తాకట్టు పెట్టి అతని దగ్గర డబ్బు తీసుకున్నాడు. తిరిగి ఇవ్వరా అని అడిగినప్పుడు లేదని చెప్పాడు. అవును సార్, బహుశా డబ్బు అడగగానే తనని హత్య చేశాడు. మేమే సార్ వాంగ్మూలం ఇచ్చాం. బయటికి రాగానే మమ్మల్ని అందరినీ తను బెదిరించాడు. నా భార్యని రేప్ చేస్తారా? ఊరికే వదిలిపెట్టాను. మేము రేప్ చేసామని చెప్పి మా మీద నింద వేస్తున్నావా? దాన్ని చంపేసి కూడా మేమే చంపామని చెప్తావేంటి? రే, అందరూ రండి, చంపండి. 1వ నెంబర్ దొంగన కొడుకు సార్ వాడు. అదే వాడి చిన్నానని మీ కంటి ముందే చంపాడా? అయ్యో సార్, మీరేంటి సార్ కోర్టులో అడిగేటట్టు అడుగుతున్నారు? సార్, మేము చెప్పేది వినండి సార్. మేమేమి రేపులది చేయలేదు సార్. చూడండి, మీరు ఏ తప్పు చేయకపోతే మీకు ఏమీ అవ్వదు. కానీ మీరు ఇప్పుడు నాతో కోఆపరేట్ చేసి తీరాలి. మాకేమి తెలియదు సార్. నేను మీ ఇద్దరిని అరెస్ట్ చేస్తాను. అరెస్ట్? అరే, మీరు ఎలా సార్ అరెస్ట్ చేస్తారు? అరే,
ఆయన ఏదో చెప్పారని మేము లోపలితో వచ్చేసాం. రాధే దృష్టిలో వీళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తున్నట్టుగా. కానీ అది ఏంటంటే సార్, వీళ్ళ పేరు చెడిపోతుంది కదా. పాండే సార్, మా పని మమ్మల్ని చేయనిస్తారా? సరే, ధారాళంగా చేయండి. మీరిద్దరూ రండి. ఏయ్, నువ్వు ఇలారా. సార్, ఏమయ్యా, ఆకలిస్తుంది, తినటానికి ఏదైనా చెప్పాయా? నేనేమో తినకుండా వచ్చాను. వాళ్లే కేసు చూసుకుంటున్నారు కదా, చూసుకోనివయ్యా. బాగా ఆకలిస్తుందా, ఏదైనా తినడానికి నువ్వు ఏర్పాటు చేయి. తప్పకుండా. ముందు వెళ్ళి ఆ పని చేయి. ఎందుకు నుంచి నా వెళ్ళు. వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. అందరూ చూస్తున్నారు కదా, డేంజర్ అయిన సిచ్యువేషన్ ఇది. వెళ్ళమ్మా, వెళ్ళు. రాధే, మేము మాధవ్ సునీల్ని అరెస్ట్ చేశాం. రాధే, ఇక్కడ చూడు. మాధవ్ సునీల్ ఇప్పుడు మా దగ్గరే ఉన్నారు. ఇప్పుడు పిల్లల్ని వదిలేయి. ఒకవేళ వీళ్ళు ఏం తప్పు చేసినా సరే వీళ్ళకి శిక్ష ఖచ్చితంగా ఉంది. ఆ కుక్కలను నేను శిక్షిస్తాను. నా చేత్తోనే వాళ్ళని షూట్ చేస్తాను. ముందుకు తీసుకురండి. ఈడ్చుకురండి. సోబి గారు ఏదో పీకెత్తనట్లు వెళ్ళారు. వెంటనే వెనకాలకి వచ్చాడు. తీసుకెళ్ళండి. రాదే ముందు ఇద్దరం వెళ్ళండి. వాడు కాలుతాడు. సార్, మేము ఏ తప్పు చేయలేదు సార్, మమ్మల్ని వదిలేయండి సార్. ఏమి అవదు, మాట్లాడకండి. రాధే, నువ్వు వీళ్ళని చంపి చట్టాన్ని నీ చేతిలోకి తీసుకోలేవు. ఆ తర్వాత నీ పెళ్ళాం పిల్ల ఏమవుద్దో ఆలోచించు. వాళ్ళకెప్పటికీ ఏమీ కాబోయేది లేదు. నేనిప్పుడు బెయిల్లో వచ్చున్నాను. నన్ను ఖచ్చితంగా పట్టుకుని లోపల వేస్తారు. నాకు వీళ్ళని కాల్చాలి, అంతే. ఏడవకమ్మా, ఏడవకో. జో 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 జో. రాధే, ఆ చంటి బిడ్డ బాగా ఏడుస్తుంది. తల్లి లేకుండా ఆ బిడ్డ ఏడుపు ఆపదు, ఇచ్చేసేయ్. అలా ఎలా వదలగలము? పాప నోర్మోయి, మాట్లాడుతున్నాను కదా, తెలియట్లేదా? ప్రశాంతంగా ఉండమను. బుజ్జగించమంటే ఏం చేస్తున్నావు? కళ్ళు రెండు పెట్టి చూడు. అయ్యో, నిజంగానే బిడ్డని చంపేశాడా? ఇప్పుడు ఆ బిడ్డని ఎవరు తీసుకురాబోతున్నారు? ఆ పిచ్చోడు మళ్ళీ కాల్చాడనుకోండి. అరే, కాల్చేది ఎలాగ ఉన్నాయ్యా? ఆ పాపతో కలిపి బాంబే ఏదైనా ఉంచుకున్నాడంటే. ఆగండి, ముందుకు వెళ్ళొద్దు. వెనక్కి వెళ్ళండి ప్లీజ్. నేను చెప్పేది వినండి. మీ పిల్లలు ఖచ్చితంగా మీకు దొరుకుతారు. మీరు వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. జరగండి, వెనక్కి వెళ్ళండి. వెళ్ళు. ఎందుకు ఆ బిడ్డను వదలమన్నావు? చస్తే చావని. ఆ బిడ్డ ఆకలితో ఉనింది. ఏడ్చి ఒకవేళ చనిపోతే ఆకలితో తట్టుకోలేరు పిల్లలు. రింకీ, వెళ్ళి అందరికి భోజనాలు పెట్టు. ఏయ్, ఎవరు తినకూడదు, అందరూ చావని. నువ్వేమనుకుంటున్నావు అదే చెయ్యి. దానికి ముందు పిల్లల్ని కాస్త తిననివ్వు. సార్, అనుజ్, తెలిసిందా ఎంతమంది పిల్లలు ఉన్నారు? కాదు సార్, రాధే స్వప్నకి గొడవ జరుగుతోంది. స్వప్న పిల్లలకి భోజనం పెట్టాలంటోంది. రాధే ఈ కిడ్నాపింగ్ విషయంలో స్వప్నకు అసలు సంతోషం లేదు. అది సప్నాకి అర్థమయ్యేలా చేస్తే తర్వాత రాధేకి చెప్పడం ఈజీయే. చాలా రుచిగా ఉందయ్యా.
బాగుంది బాగుంది. మీరందరూ ఇక్కడికి పిక్నిక్ వచ్చారా? లేదు సార్, చాలా ఆకలిగా ఉంది. వచ్చినప్పటి నుంచి ఏం తినలేదు. నేనేమన్నా పెద్ద తప్పు చేశానేంటి సార్? రాధే చాలా కోపంలో ఉన్నాడు. పోలీసులు ఏమాత్రం తప్పు చేసినా అది పిల్లల ప్రాణాలకే ప్రమాదం అవుతుంది. వాళ్ళు వేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాల్సి వచ్చింది. అప్పుడు పోలీసులకి ఏం తెలిసిందంటే సప్నాకి దీనికి సంబంధం లేదు అని. పోలీసులకి ఒక బలహీనంగా ఉన్న వ్యక్తి అవసరమైంది. ఆ సప్నాని వాళ్ళు దానికి వాడుకున్నారు. సప్నా, సప్నా, పిల్లల ముఖాన్ని చూడు. మీరు అమ్మే కదా, బయట ఉన్న అమ్మల మనసు ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. సప్నా, ఆ పిల్లల్లో ఎవరికైనా ఒకరికి ఏదైనా జరిగినా తర్వాత మీ మనస్సాక్షి మిమ్మల్ని చంపేస్తుంది. ఏమయ్యా, నాతో మాట్లాడొచ్చుగా, నా భార్యను ఎందుకు లాగుతున్నావు? సప్నా, ఈ రాధేకి అది అర్థమయ్యేలా చెయ్యండి. మళ్ళీ బాంబు వేస్తాను, బాంబులు నా దగ్గర ఉన్నాయి. సప్నా, ఆ పిల్లలు చేసిన తప్పేమీ లేదు. సార్ చెప్తే వినవా? బాంబు వేయమంటావా? వేస్తాను, చూడు. అనుజ్, డ్రోన్ ఏమైంది? సార్, ఆన్ ది వే. ఎందుకని ఇన్ని స్టవ్లు, ఇన్ని ప్రెషర్ కుక్కర్లు ఉన్నాయి? కొంచెం రైట్కి వెళ్ళండి, జూమ్ చేయి. ఈ ప్రెషర్ కుక్కర్లో బాంబులు ఉంటాయా ఏంటి? వీడన్నీ సెట్ చేసే ఉంచాడు. సార్, సాయంత్రం అవుతుంది, మన త్వరగా ఏమైనా చేయాల్సిందే. పిల్లడు ఏడిస్తే అప్పుడు రాధ ఇరిటేట్ అయిపోతాడు. ఇంకా వాడు ఏం చేస్తాడో తెలీదు. రాధే, రాధే, ఆ పిల్లల్ని వదిలేయి. మనం కూర్చొని మాట్లాడదాం. నువ్వేమడుగుతున్నావో అది నేను నీకు చేసిస్తాను. ఒకవేళ నువ్వు చెప్పేది నిజమైతే ఈ గ్రామం ప్రజలు నీకు చేసింది నేరమే, అది నేను ఒప్పుకుంటాను. హత్యా నేరంలో నిన్ను వాళ్ళు ఇరికించారు, నాకు అర్థమైంది. రాధే, నీ భార్యని బలాత్కారం చేశారు. అటువంటి పరిస్థితుల్లో ఎవడి మనసైనా బాధపడుతుంది, అర్థమైంది. కానీ ఈ పిల్లలు ఏ తప్పు చేయలేదు కదా, అందువల్ల పిల్లల్ని వదిలే మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం. రాధే, రా 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 ఇక్కడికి రా. బాగున్నావా బాబు? బాగున్నావా? ఇదేంటిది? రాధే, ప్రభుత్వం నాకిచ్చిన ఫైలు 3 నెలలుగా నేను తిరుగుతూ ఉన్నాను. ఏ పని జరగలేదు. మా అమ్మకి ఇంట్లో ఒక టాయిలెట్ కావాలి. మా అమ్మ నడవలేకపోతోంది. వీడి అమ్మ కూడా లోపలుందా ఏంటి? తెలీదు సార్. లేదు సార్, రాధే వాళ్ళమ్మ అతనితో ఉండడం లేదు. అదిగో అక్కడ వేరే ఇంట్లో ఉంటున్నారు. అనుజ్, నువ్వు రాధే వాళ్ళ అమ్మని తీసుకురా, వాడికి నచ్చ చెప్తారు. నువ్వు తోడుగా వెళ్ళు. ఎక్కడ చెప్తే వింటాడాడు? ఇది వీడిల్లు కదా సార్? ఇది వాడిల్లే సార్. మరి గవర్నమెంట్ సహాయం ఎలా దొరుకుద్ది? రాధే, నువ్వు అడిగినవన్నీ నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నీకు ప్రభుత్వ సహాయం దొరుకుద్ది, తర్వాత ఇంట్లో టాయిలెట్ దొరుకుద్ది. చాలా? నేను ఇంకా అడగాల్సింది ఉంది. ఒక్కో బిడ్డ తలకి ఒక్కో లక్ష కావాలి. 10 మంది పిల్లలున్నారు. 2 పిల్లల్ని వదిలాం, వాళ్ళకు కూడా డబ్బు కావాలి. అలాగే నా పైన కేసులు మాఫీ చెయ్యాలి. వాడు చెప్పేది బాగా వినడు సార్ మీరు. మీరు రాధే వాళ్ళ తల్లి కదా? అవును. మీరు మాతో పాటు రావాలి. నేను ఎవరితో రావాలనుకోవట్లేదు. నాకు వాడికి ఎటువంటి సంబంధం లేదు. నాకు మోకాళ్ళు నొప్పి, నన్ను ఇంట్లో నుంచి బయటకు నెట్టేశారు. నేను వార్తల్లో చూశాను, వాడికి టాయిలెట్ కావాలి. వాడు చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసి ఇంట్లో కూర్చోబెట్టుకున్నాడు. నాకు సంబంధించిన వరకు నా కొడుకు ఎప్పుడో చనిపోయాడు. సార్, రాధే వాళ్ళ అమ్మగారు రానని చెప్పేశారు సార్. సార్, వేటగాడు. నమస్తే సార్.
వీడు బాగా షూట్ చేస్తాడు. నువ్వు ఒక పని చేయి, నువ్వు ఆ మేడ మీదకి వెళ్ళుండు. మేము ఏదైనా చేసి వాడిని వేడి పిలుస్తాం. తిన్నగా ఈ చోటే కాల్చేయాలి. నువ్వు అర్థమైందా? ఆగు, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? సిచ్యువేషన్ కంట్రోల్ చేస్తున్నాను సార్. సిచ్యువేషన్ ఈ విధంగానే కంట్రోల్ చేస్తారా? ఇదేనా మీ ట్రైనింగ్? సార్ నేను ఇప్పుడు ఉండాలా పోవాలా? బయలుదేరండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఓయ్ నువ్వు ఆగవయ్యా. నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఇక్కడే ఉండవయ్యా. వాళ్ళకి మనం అవసరపడతామయ్యా. తర్వాత నేను చెప్పినట్టు ఇక్కడ కాల్చాలి. ఇటు కాల్స్తే ఇటు వచ్చేయాలి. అర్థమైందా? నువ్వు వెళ్ళి ఆ పక్కన కూర్చో. వెళ్ళు సార్. ఫోన్ సార్. జై హింద్ సార్. ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? సార్ సిచ్యువేషన్ అలాగే ఉంది. రాధే వాడి సైడ్ లో డిమాండ్స్ పెట్టాడు. అది ఇప్పుడు న్యూస్ లో చూశాను. మీకేమనిపిస్తుంది? ఇప్పుడు మనం ఏం చేద్దాం? సార్ వాడి డిమాండ్స్ ని మనం పరిష్కరించలేం. తర్వాత ఎవరినైనా వాడు హాస్టేజెస్ చేసి వాడి డిమాండ్స్ ను నెరవేర్చుకోవడానికి ట్రై చేస్తాడు. మీరు చెప్పేది కరెక్టే, కానీ ఏం చేసినా సరే ఆలోచించండి. ఎస్ సార్. జై హింద్ సార్. రాధే, రాధే, మీ మాటలు విని విని విసిగిపోయాను. ఇక నేను తట్టుకోలేను, వీళ్ళని చంపేస్తాను. రాధే, నేను మినిస్టర్ సార్ తో మాట్లాడాను. గవర్నమెంట్ నీ డిమాండ్స్ అన్నిటికీ ఒప్పుకున్నారు. ఇప్పుడు నువ్వు పిల్లల్ని వదిలే. మీ మీద నమ్మకం లేదు. ముందు చెప్పిన పని చేయండి, తర్వాత నమ్ముతాను. రాధే, ఇవన్నీ చేయాలంటే టైం పడుద్ది. కానీ నాకు చాలా టైం ఉంది. నా డిమాండ్ నెరవేరేంత వరకు ఈ పిల్లలు నా దగ్గరే ఉంటారు. మన ప్రభుత్వ మాట, ఇంట్లో టాయిలెట్, ఇంకా ఒక్కొక్క బిడ్డ తలకి 1,00,000 రూపాయలు. అలాగే నా కేసులు మాఫీ చెయ్యాలి. తర్వాత ఒప్పుకుంటాను. పోండి, ఎంత టైం అన్నా తీసుకోండి. వీడికి బాగా పిచ్చెక్కింది. అక్క నేను పాస్కి వెళ్ళాలి. అక్క నాకు కూడా చచ్చేస్తుంది. నాకు కూడా వస్తుంది. ఏయ్ నోళ్ళు ముయ్యండి, మాట్లాడకండి. ఓవర్గా మాట్లాడితే పైన కుక్కర్ బాంబుని పేలుస్తాను. బాబాయ్ నాకు వస్తుంది. ఎవరెవరు పోవాలో ఇక్కడే పోండి. నేను ఇక్కడ ఎలా చేస్తాను? ఎవరు ఎదురుగా ఏం చేయకండి. లేవండి పిల్లలు, నాతో రండి. వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. పిన్ని, ఈ బటన్ తీయడం రాలేదు. మీరు కాస్త చూడండి. ఇలారా, నేను చూస్తాను. రా వెళ్దా. ఎక్కడికి వెళ్ళావా? నాకు అర్జెంటుగా చూచు వచ్చింది, అందుకని నేను పైకెళ్ళి వచ్చాను. సరే పదా. సార్ రాధే కాల్ డీటెయిల్స్ చెక్ చేసాం. తను ఏ టెర్రర్ ఆర్గనైజేషన్ లో కనెక్టెడ్ గా లేడు. కానీ తన ఐపీ అడ్రస్ వల్ల ఆన్లైన్ హిస్టరీలో ఒక విషయం తెలిసింది. గత 3 నెలలుగా బాంబు నెల తయారు చేయాలో చూస్తున్నాడు. అయితే నా అనుమానం కరెక్టే. ఆ ప్రెషర్ కుక్కర్ లో ఉన్నది బాంబే. అవును సార్. ఒకవేళ ఆ బాంబు గనక పేలితే రాధే ఇల్లు మాత్రం కాకుండా ఇక్కడున్న చాలా ఇల్లులు కూలిపోయే అవకాశం ఉంది. ఏయ్ రండి రండి, మీరంతా ఇక్కడ ఏం చేస్తున్నారు? యువతలు రండి, రండి ఇట్రా. రా రా రండి రండి, అందరినీ పిలవడే. రా 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 రండి. అవును, మీరందరూ ఎందుకు ఇలా ఏడుస్తూ ఉన్నారు? మీ పిల్లలంతా లోపలే ఉన్నారు కదా. కానీ మీ మొహాలంతా చూస్తుంటే అలా ఏమీ అనిపించట్లేదే. ఏమీ తెలియట్లేదు. ఒక దూడ పిల్లకి ఏమైనా కూడా ఆవు కొమ్ములతో కుమ్మేస్తుంది, కానీ మిమ్మల్ని చూస్తుంటే ఆ ప్రేమ కనపడతలేదే. వెళ్ళండి, వెళ్ళి తలుపు ఇరక్కొట్టండి. మేము తలుపులు పగల కొట్టి లోపలికి ఎలా వెళ్తాం? పెద్ద సార్ ఉన్నారుగా, ఆయనే మా పిల్లల్ని తీసుకొస్తారు. పిచ్చోళ్ళారా, అతను ఏం చేయలేడు, ఇలాగ మాట్లాడుతూనే ఉంటాడు. బాంబు పేలింది కదా, ఏదైనా చేశాడా? వాడు మీ పిల్లల్ని చంపేశారనుకో, ఎత్తుకొచ్చుకొని ఏడ్చుకుంటూ కూర్చోండి అంతే. లోపల ఉంటే తిన్నగా లోపలికి వెళ్ళి తలుపు ఇరక్కొట్టి మొగుడు పిల్లల్ని కాల్చి పారేసేవాడిని. పదండి పద. కాల్చాలంటే వాళ్ళని కాల్చండి, ఎందుకని మమ్మల్ని కాల్చున్నారు? మేము మాట్లాడుతున్నా, ఎవరు ముందుకి రాకూడదు. పాండే సార్ చెప్పండి సార్.
మీరు మాకు సహాయం చేయాలనుకున్నారు కదా? ఖచ్చితంగా మీరు ప్రజల్ని రెచ్చగొట్టండి. వాళ్ళు ముందు నుంచి అటాక్ చేస్తారు, మేము వెనక నుంచి తలుపులు విరగొట్టుకుని లోపలికి వెళ్తాం. కానీ సార్ స్వప్న లోపలే ఉంది కదా, కానీ పిల్లలకి ఏదైనా ఎఫెక్ట్ అయితే? స్వప్నకి పిల్లలకి ఏమీ అవ్వదు సార్. మీరు ఏంటి సార్ ఇలా గ్యారంటీకి ఎలా చెప్తారు? సార్, ప్రజల్ని నేను అంత కూడా అర్థం చేసుకోలేనా ఏంటి? రాధే మైండ్ని డైవర్ట్ చేస్తే తర్వాత వాడు ఏమీ చేయలేడు. అలాగైతే సరే సార్, మీరు చెప్పినట్టుగా మీరు వెళ్ళిపోతే మా పిల్లలు చనిపోతే రాధే దృష్టి ముందుంది, మనం వెనకాల వెళ్ళి అటాక్ చేద్దాం. ఈ తలుపుని పగలగొట్టాలి. కుక్కర్ బాంబ్ పేలిందంటే మొత్తం ఫినిష్ అయిపోద్ది. సునీత, నువ్వు వెళ్ళి ప్రశాంత్ని తీసుకురా త్వరగా. నేనున్నానుగా, అన్ని చూసుకుంటాను. ఎవరెవరిని ఏం చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. చూడు ఎందుకు మీరు ఏం చెప్పినా ఏం వినంటున్నారు? చేశానో చూడు. చూడు, మన దగ్గర బాంబు ఉంది. బాంబ్ అలా చచ్చేలా ఉంటే మనతో పాటు అందరినీ తీసుకెళ్దాం. అరే ఏం చేస్తున్నారు మీరు? నీకే ఏమీ అర్థం కానంటుంది. అందరూ కలిసి మనల్ని చంపేస్తారు. చచ్చినా కూడా గౌరవంగా చావాలి. అందరితో కలిసి చేద్దాం రా. నేనేం చేయలేను. వెలిగించమంటున్నాను. అరే ఇదేంటి వెలగనంటోంది? ఇందులో కేరోసిన్ లేదు. నువ్వే దీన్ని తీసావా ఏంటి? నేనేం చేయలేదు, నేను నిజమే చెప్తున్నాను. అందులో చూడు, ఇందులో ఫుల్లుగా నింపి ఉంచానుగా. ఇందులో ఉన్న కెరోసిన్ ఎక్కడికి పోయింది? మాయమైపోయిందా ఏంటి? నేను అందులో కెరోసిన్ పోసించాను. రాధే, అయ్యో ఎంత పని చేశారు! రింకీ, రింకీ, వాటి వదలకండి. చెప్పిన మాట వినండి, ఆగండి. బయటికి రండి, బయటికి రండి. తిను రాధా బాబాయ్ కూతురు. బయట జనాలు చాలా మంది ఉన్నారు. తనని చూడగానే అందరూ తనని కొట్టే అవకాశం ఉంది. మీరేమీ దిగులు పడకండి సార్. తను నా కూతురు లాంటిది. ఎవరికి కనిపించకుండా నేను తీసుకువెళ్తాను. తనకేమీ కానివ్వను. అనుజ్, పిల్లలు సార్ అందరు సేఫ్గా ఉన్నారు. పోలీసోళ్లు స్వప్నాన్ని కాపాడడానికి ఎంతగానో ప్రయత్నించారు, కానీ ఆ ఊళ్ళో జనాలను తన్ని అంత దారుణంగా కొట్టారు. అందుకని డాక్టర్ కూడా ఆవిడ్ని కాపాడలేకపోయారు. తను చనిపోయింది. పోలీసులు స్వప్నాన్ని చంపినందుకు ఆ ఊరి ప్రజల మీద కేసు పెట్టారు. స్వప్న రేప్ జరిగిందా లేదా? రాధే నిజమైన నేరస్తుడు అవునా కాదా, లేదా నేరస్తుడు కాదని తనే అనుకున్నాడా? రాధే నిజం అబద్ధం అన్నీ తనతోనే అంతమైపోయాయి. విషయం వేదైనప్పటికీ అది చెప్పడానికి ఒక పద్ధతి ఉంటుంది. ప్రశ్న ఏదైనా సరే అది చెప్పడానికి ఒక పద్ధతి ఉంటుంది. ఏదైనా ఒక ఒత్తిడి వల్ల లేదా ఏదైనా బలవంతం వల్ల ఏదైనా ప్రయత్నించినా దాని పరిమాణం ఎప్పుడు కూడా దారుణంగానే ఉంటుంది. నేను మీ అనూప్ సోని మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. క్రైమ్ పెట్రోల్ బ్లాక్ హెడ్లైన్స్ తర్వాత ఎపిసోడ్ లో నేను మీ అందరినీ కలుస్తాను. అప్పటి వరకు వేచి ఉండండి. అలాగే గుర్తుంచుకోండి, క్రైమ్ కి మీకు ఒక చిన్న తేడానే ఉంది. మీరు ఎంత జాగ్రత్తగా ఉంటున్నారో అని. జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. జై హింద్.